అందరికీ నమస్కారం. ఇవాళ మన టాపిక్ ఏంటంటే డూయర్షిప్ అంటే కర్తృత్వాభిమానము. సామాన్యంగా మనం అందరం కూడా చిన్నప్పటి నుంచి ఈ పని నేను చేశాను అని ప్రతి పనికి మనమే కర్తలుగా ఉంటున్నాం. అంటే మనమే ఆ పని చేసాం అని భావిస్తూ ఉంటాం. దాన్ని అంటే మనమే కదా చేస్తున్నాం అని అనిపించుతుంది. అసలు నిజం చెప్పాలంటే ఎరుక చాలా డీప్‌గా ఉంటే మనకేమర్థం అవుతుందంటే, ఏ పని మనం చెయ్యట్లేదు. అదే నిన్నో మొన్నో కృష్ణమూర్తి గారి లెక్చర్‌లో ఇనాక్షన్ అంటే అనేది యాక్షన్ ఆఫ్ ట్రూత్ అన్నారు. సత్యం యొక్క యాక్షన్ అంటే ఇనాక్షనే. అంటే ఆ పరమ సత్యంలోకెళ్ళేసరికల్లా అక్కడ మనకేమర్థం అవుతుందంటే మనం ఏమీ చేయట్లేదు. అన్నీ జరుగుతున్నాయని తెలుస్తుంది. అలాంటిది అన్నిటికీ మనమే కర్తృత్వాన్ని పెట్టుకుంటాం. అంటే అందుకే కృష్ణుడు మనకి చాలా శ్రేయస్సు కోరి పని చేయడం వరకే మీ పని, ఫలితం ఆశించడం మాత్రం మీ డ్యూటీ కాదు. పని చేసింది ఫలితం ఏది అన్నది మీ చేతుల్లో లేదు అని చెప్పాడు. అది మనకి చాలా హెల్ప్ అవుతుంది. ఆ సెంటెన్స్ నిజంగా మనం అర్థం చేసుకొని చేస్తే ఫలితం అన్నది మన చేతుల్లో లేదు. దాన్నే రమణ మహర్షి ఉపదేశ సారంలో కర్తృరాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కింపరం కర్మ తత్ జడం. అంటే అది జడమైంది కర్మ. కర్మకి ఫలితాలు ఇచ్చే శక్తి లేదు. కర్తృరాజ్ఞయ ఈశ్వరుడి యొక్క ఆజ్ఞతోనే ఫలితాలు వస్తున్నాయి మనకి. మనం ఏమనుకుంటాం, నేను చేసాను కనుక, నేను కష్టపడ్డాను కనుక. కొంతమంది చూడండి, నేను చాలా ఆరోగ్య నియమాలు పాటిస్తున్నాను కనుక ఆరోగ్యంగా ఉన్నాను. మా ఇంట్లో ఒక నాయుడు గారు వచ్చేవారు. ఆయనకి అప్పటికే 88 ఏళ్ళు. ఆయన ఎప్పుడు 60 ఏళ్ల వ్యక్తిలా ఉండేవారు. ఆయన ఎప్పుడు అంటూ ఉండేవారు, నేను ఆరోగ్య నియమాలు పాటిస్తాను గనుక నేను ఇంత ఆరోగ్యంగా ఉన్నాను. ఒకరోజు నేను ఏం చెప్పానంటే, నాయుడు గారు దైవానుగ్రహం వల్ల మీరు అలా ఉన్నారు. మీ ఆరోగ్య నియమాలు పాటించడం వల్ల ఏం కాదన్నాను. అంటే మనకేం తెలుస్తున్నదంటే, యాక్చువల్‌గా మనం చేతకానివేవో చూద్దాం. తిండి తినడం చేతనవును. డైజెస్ట్ చేసుకోవడం చేత కాదు. డైజెస్ట్ అయిన ఆహారం ఎనర్జీగా మార్చుకోవడం చేత కాదు. ఎనర్జీగా మార్చుకున్నది ఎప్పుడు, ఎక్కడ పెట్టాలి అన్నది అంతకంటే చేత కాదు. సో, మనం ఒక తిండి తిని అంతా మన ప్రజ్ఞ అనుకోవడం కర్తృత్వాభిమానమే కదా! ఎందుకంటే అది డైజెస్ట్ చేయడం మన చేతుల్లో లేదు. ఇలాంటివన్నీ మనం నిత్య జీవితంలో గమనిస్తే బియ్యంలో నీళ్ళేసి పొయ్యి మీద పెడతాం. అంతే కదా మనం చేసిన పని. నేను వంట వండానంటాం. వంటంట ఆ ఉష్ణశక్తి వల్ల వంట పడింది. అది లేకపోతే వంటే లేదు. మనం చేసిందేంటంటే బియ్యం, నీళ్ళు అక్కడ పడేసాం. ఆ విధంగా మనం చెయ్యని చాలా వాటికి మనం కర్తృత్వం తీసుకుంటాం. చాలా ఏంటి ఇంకా బాగా తెలిస్తే మనకి లోతైనటువంటి ఎరుక గాని వస్తే అప్పుడు మనకి చెయ్యి వేలు కదపడం కూడా మన చేతిలో లేదు అని మనకు అర్థమైపోతుంది. ఆ ఎరుక డీపర్ అవేర్‌నెస్‌లో అది మనకు అర్థమవుతుంది. అందుకనే ఏమన్నారు, ఇనాక్షన్ ఈస్ ద యాక్షన్ ఆఫ్ ట్రూత్. నిన్న సాటర్డే కదా! నిన్న లెక్చర్‌లో ముగింపు ఆ వాక్యమే. యాక్షన్ ఆఫ్ ట్రూత్ ఏంటి? ఇనాక్షన్. ఏమీ లేదక్కడ. అంటే అలాగ మనం చెయ్యనివన్నీ మనం చేస్తున్నాం. కర్తృత్వం, భోక్తృత్వం కూడా. ఎప్పుడొస్తాయి? నేను శరీరాన్ని అనుకున్న వాడికి కర్తృత్వం ఉంటుంది, భోక్తృత్వం ఉంటుంది. ఎప్పుడైతే కర్తృత్వ, భోక్తృత్వాలుంటాయో పునరపి జననం, పునరపి మరణం. శరీరాన్ని నేను అన్నది ఒక భ్రాంతి. మనం ఏం చేస్తున్నాం? భ్రాంతిలో జీవిస్తున్నాం. ఆ భ్రాంతి వల్ల నేను చేశాను అనేది వస్తోంది. అయితే మరి మేం చేస్తున్నాం కదండీ అని మీరు అనొచ్చు. జాగ్రత్తగా చూస్తే ఇప్పుడు నేను మాట మాట్లాడుతున్నాను. అక్కడ నుంచి సంకల్ప శక్తి డిసెండ్ అవుతోంది. ఆ డిసెండ్ అయిన సంకల్ప శక్తి వాక్ శక్తిగా వస్తోంది. కదండీ! ఎప్పుడు ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్‌కి ఏ రకంగా చెప్పాలనే శక్తి అక్కడి నుంచి డిసెండ్ అవుతుంది కదా! ఆడియన్స్ ఇదే టాపిక్ మరో ఆడియన్స్ దగ్గర మరోలా వస్తుంది. అంటే వాళ్ళకి ఏం అవసరమో అదొస్తుంది. అంటే ఇదంతా అక్కడి నుంచి జరుగుతున్నదే. ఈ మధ్యలో నేనని పానకంలో పుడకలా వచ్చి నేను మాట్లాడానంటాం. మాట్లాడించేటటువంటి ప్రజ్ఞ, శక్తి, తెలివి అన్నీ అక్కడి నుంచి సప్లై అవుతున్నాయి. మాట్లాడబడుతోంది. అంతే కదండీ! ఆయన అనుగ్రహం లేపోతే పక్కనున్న గాలి లోపలికెళ్ళదు. అవునా? ఒక చెంచా నీరు మింగలేం. అందుకే కదా ఆవిడ ఆ నరసింహ శతకంలో చ కఫవాత శ్లేష్మాలతోటి ఒళ్ళంతా నిండిపోయినప్పుడు చనిపోయే ముందు నీ నామం స్మరించగలనో లేనో, ఇప్పుడే నీ నామం స్మరించేస్తాను అని నరసింహ శతకంలో ఒక పద్యాన్ని.
అలాగా ఇప్పుడు మనం ఏంటంటే చేయాల్సింది అది. అందుకనే జో కాల్ కరే తో ఆజ్ కర్లో అన్నారు గాంధీ గారు. రేపు చేయాల్సింది ఇవాళ చెయ్యి, ఇవాళ చేయాల్సింది ఇప్పుడే చేసినాను. ఎందుకంటే రేపు ఎప్పుడో స్మరిద్దాంలే భగవంతుని మనసులో ధ్యానిద్దాంలే అనుకుంటాం. కానీ ఆ రేపు మనకు ఆ బుద్ధి ఉంటుందో లేదో, ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుని 6 అయిపోయింది, 8 అయిపోయింది, 12 అయిపోయింది, రేపు మాట్లాడుకుందాం అండి అంటాం. ఆ రేపు వచ్చేసరికల్లా మీరో గాభరా నేనో గాభరాలో ఉంటాం. మాట్లాడే ఇష్టం ఎవరికి రాదు. కానీ మనం ఎలాగా ఇదే మనస్తత్వంతో రేపు ఉంటామని పోస్ట్ పోన్ చేస్తాం. ఆ మనస్తత్వం మనం గ్యారంటీ ఇవ్వగలమా? అది మన చేతుల్లో లేదు. ఇలాగా ఎప్పుడైతే మనకి జ్ఞానం బాగా అవేర్నెస్ వస్తున్న కొద్దీ కర్మలన్నీ జరుగుతున్నాయి. అందుకనే ఏమంటారండి, నిష్కామ కర్మ వల్ల నిష్క్రియ యోగం సిద్ధిస్తుంది అంటారు. నిష్క్రియ యోగం అంటే ఏ పని చేయకుండా ఉండడం. అంటే పని చేసినా, ఇప్పుడు చూడండి, కృష్ణుడు ఏమన్నాడంటే నదితో, నేనేగా అస్ఖలిత బ్రహ్మచారిని అయితే నువ్వు వీళ్ళకి దారి ఇయ్యి అంటాడు. నది వెంటనే దారి ఇచ్చేస్తుంది. అయితే వాళ్ళు కొంతమంది భోజనం తెస్తారు. ఎవరు? దూర్వాసుడు. దూర్వాసుడు భోజనం అంతా తినేసి, నేనే కనుక నిత్య ఉపవాసిని అయితే నువ్వు నదీమ తల్లి దారి ఇయ్యి అంటాడు. దారి ఇచ్చేస్తుంది. మరి తిన్నాడుగా, తాను తిన్నాడన్న భావన అక్కడ లేదయ్యి. అది కర్తృత్వాభిమానం, అంటే నేను తింటున్నానన్న భావంతో తిన్నాం. నది ఎందుకని ఆ దారి ఇచ్చింది? నదికి ఏం ఇచ్చకాలు ఉండవు కదా. అంటే ప్రకృతి శక్తులు కూడా ఆ విధంగా మనకి స్పందిస్తాయి ఆ సత్యం అన్నది ఉన్నప్పుడు. కృష్ణుడిని అందరూ ఏదో గోపికలతో ఉన్నాడు అనుకుంటారు, కానీ ఆయనకి అస్ఖలిత బ్రహ్మచారి. ఆ నది దారిచ్చింది. ఆ విధంగా మనం ఎన్నో కనబడేవే రైట్ అని అనుకోవడానికి లేదు. అంతర్గత దృష్టి ఉంటే గాని సత్యాన్ని తెలుసుకోలేము. ఒక ఇద్దరు చక్కగా మాట్లాడుకుంటున్నారు అనుకోండి, ఒక అబ్బాయి అమ్మాయి, వెంటనే వాళ్ళకి ప్రేమ అనే బదులు వాళ్ళని ఏమి ఆలోచించకుండా మనం మాట్లాడతాం. కానీ వాళ్ళు మంచి స్నేహితులు అవ్వచ్చు, ఏ రకమైనటువంటి సెక్స్ ఫీలింగ్ లేని స్నేహితులు అవ్వచ్చు, లేక అన్నా చెల్లెళ్ళు అవ్వచ్చు. అందువల్ల అంత వేగంగా మన మనస్సుకి అనుమానించే మైండ్ని అలవాటు చేస్తాం. మనకి తెలుసున్న జ్ఞానాన్ని ఆపాదించడం ఇదో దోషం మనం చేసేది. మనకి తెలుసున్న కంటే అనంతమైన జ్ఞానం ఉంటుంది కదా. యథార్థాన్ని చూడలేం. మనం అనుమానాలతో నమ్మకాలతో ఉంటే యథార్థాన్ని మనం కోల్పోతున్నాం. యథార్థం చూడాలంటే మనస్సు ఎంటీగా ఉండాలి. అందువల్ల ఈ ప్రత్యేకంగా మనం ప్రతి పాయింట్లో కూడా దైవం ఎంత చేస్తున్నారు. ఇప్పుడు నేను ఆ కొరియన్ సినిమాలో ఆ హీరో ఎంత ప్రేమిస్తాడో హీరోయిన్ని, నాకు అనిపించింది భగవంతుడు అంతకంటే 1000 రెట్లు మనకి ప్రేమిస్తున్నాడు, కానీ మనం గ్రహించట్లేదు. ఆ హీరోయిన్ని ఏదో బాహ్యంగానే రక్షించగలడు. భగవంతుడు ఆకలి లేకపోయినా ఉండగలిగే శక్తి ఇస్తాడు. అవునా? ఎన్ని రకాలుగానో, కానీ మనం ఎప్పుడు అటు దృష్టి పెట్టాం. పరమాత్ముడు మన ఎంత కేర్ తీసుకుంటున్నాడో, ఎంత ప్రేమ అనురాగం. అందుకే ఒక ఆయన ఏమిటంటే ఒక వాటర్ బాటిల్ తాగాక అతనికి కొంచెం ఉపశమనం వచ్చాక ఏడుస్తాడు బోరుమని. ఎందుకంటే నువ్వు ఒక్క వాటర్ బాటిల్కి ఇంత డబ్బులు ఇచ్చిన, నీకు ఎన్ని డబ్బులు ఇవ్వాలి, చిన్నప్పటి నుంచి నా దాహాన్ని తీర్చేవని ఏడుస్తాడు ఆ భగవంతుడిని ఉద్దేశించి. కనుక ఆయన చేసిన ఉపకారాలు మనం గ్రహించాం. ఎన్ని రకాలుగా ఉంటున్నాదో, అంటే మనకి తెలుసున్న రూపంలోనే ఆయన రావాలంటాం కండిషనింగ్. భగవంతుడికి ఒక రూపం ఉందా? రూపంతో చూసిన భగవంతుణ్ణి దివ్య జ్ఞాన మహాత్ములు యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే యాంథ్రోపోమార్ఫైజ్డ్ గాడ్ థియాసఫీ డోంట్ యాక్సెప్ట్. యాంథ్రోపోమార్ఫైజ్డ్ అంటే రూపంలో ఉన్న భగవంతుడు. మనం కోవిల్లోకి వెళ్ళి ఏం చూస్తున్నామండి? రూపంలో ఉన్న భగవంతుడే కదా. అయితే ఇదేంటో థియాసఫీ కొత్త వాళ్ళదండి అంటారు. కాదు, సనాతన ధర్మం కూడా అదే చెప్తుంది. ఉపనిషత్తులు కూడా మనకి ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, బ్రహ్మ అన్నది ఒక్కటే, ఇన్ని లేవు. దాన్ని మనస్సుతో పట్టుకోలేం, ఇంద్రియాలతో పట్టుకోలేం. అవాంగ్ మానస గోచరం అన్నారు. అలాంటిది మనం ఏం చేస్తున్నాం? ఒక రూపాన్ని కల్పిస్తున్నాం, పరిమితత్వాన్ని ఆపాదిస్తున్నాం. అందుకే శివుడు యోగ వాసిష్టంలో అది పాపము అని ఎవరికి చెప్పారండి? యోగ వాసిష్టాన్ని వశిష్ఠ మహాముని రాశాడు కదా. అంటే అతను చెప్పిన ప్రశ్నలకు సమాధానాలు. ఆయన ఆయన శివుడు ఒకరోజు ప్రత్యక్షం అవుతే ఆయన లాంటి ఆయనకి డౌట్ వచ్చింది, భగవంతుడు ఎవరు, ఎలా పూజించాలి అంటే, భగవంతుడు అనంతుడు, అప్రమేయుడు, అనంత శక్తి స్వరూపుడు, అన్ని సర్వకాల సర్వావస్థల్లోని ఉంటాడు.
ఆయనకి ఒక రూపాన్ని ఆపాదించి రూపంలో పూజించడం పాపం అన్నాడు. సిన్ అని పదం వాడాడు. ఎవడండి? ఏ కృష్ణమూర్తి గారు అంటే ఆయన వేరండి అని వదిలేస్తారు. శివుడు వాడాడు అలా. 6 పేజీలు ఆన్సర్ ఇచ్చాడు ఆ ప్రశ్నకి. అంటే మనం మన సనాతన ధర్మం ఏం చెప్తోంది? పరమాత్ముడికి రూపం లేదు, ఒక షేప్ అన్నది లేదు, ఆయన మనస్సుకే అగోచరుడు. అటువంటి వాడికి ఒక రూపం ఇచ్చి ఓ 10-20 నిమిషాల భగవంతుని ఎదురుగుండా కూర్చుని నీకు నాకు ఇంతేనయ్యా, ఆ తర్వాత నీకు సంబంధం లేదు, నాకు నీతో సంబంధం లేదు, నేను 23:30 గంటలు ఏ తందనాలు ఆడినా నీకు సంబంధం లేదని ఆ గది తలుపులు మూసేస్తాం, భగవంతుణ్ణి కూడా మూసేస్తున్నాం. అంతే కదా. కానీ పరమాత్ముడు సర్వకాల సర్వావస్థల్లోని మనని చూస్తూనే ఉంటాడు. మన అంతర్యామి అయి అంతరాత్మలో జరుగుతున్నవి చూడగలడు ఆయన. అటువంటి వాడికి బాహ్యంగా ఒక చిన్న పరిమితం, ఇప్పుడు మీకు ఏమీ లేదు, 20,000 ఎకరాల స్థలం ఉంటే 1 మీటర్ స్థలం ఇదండి అతంది అంటే మీకు కోపం వస్తుందా? మరి పరమాత్ముడు అంతటా ఉన్నాడు, ఆయనకి మిలియన్స్ ఆఫ్ జగత్తులు ఒక మూలకు వస్తాయిట. అంత తత్వాన్ని ఒక చిన్న రూపంగా చేయడం పాపమే కదా. అందుకు పాపం అని వాడేటు. అందుకే మనకి స్టాండర్డ్ ఏంటంటే ప్రస్థానత్రయం అంటారు. భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు. వీటిలో ఎక్కడా విగ్రహారాధన కానీ ఆయన విగ్రహానికి పరిమితుడని కానీ చెప్పలేదు. అవే మనకి స్టాండర్డ్. కానీ మధ్యయుగంలో వాళ్ళు వచ్చారు, వచ్చి పూజలు ప్రవేశపెట్టారు. అదే మలయాళ స్వామి చెప్పారు కదా, ఒకప్పుడు బ్రాహ్మణులు వాళ్ళ సొత్తే అని ఉపనిషత్ జ్ఞానాలన్నీ ఉంచేసుకోవడంతో విగ్రహారాధన వైపు జనం మళ్ళేరట. అంటే అనంతత్వం అనేది ఒకటి ఉంది, అదే పరబ్రహ్మ స్వరూపం, అదే మన సత్వం అయి ఉంది అని మనకు తెలియకుండా అందరూ చదవకూడదు, ఒక బ్రాహ్మణులే చదవాలంటూ నిషేధం పెట్టడంతో అందరికీ అందుబాటులో లేక విగ్రహారాధన వైపు మనుషులు మళ్ళేరని మలయాళ స్వామి శుష్క వేదాంత తమో భాస్కరంలో చెప్పారు. మీరు వచ్చారు కదా ఆ క్లాస్కి. అందువల్ల మనం ఇప్పుడు ఏంటంటే ప్రతి దగ్గర కూడా మనం చెయ్యనివన్నీ మనం చేస్తున్నాం. మనం ఎరువు వేస్తామండి, మొక్క పెట్టి అలాగే అంత ఎందుకండి, పిల్లడిని కంటారు, పిల్లడు ఎలా పెరిగాడండి? అది కూడా దైవశక్తి వల్లే. కానీ నేను పెంచానంటాం, అవునా కదా. మనం పొడుగు పెంచడం రాదు, మెడలు పెంచడం రాదు, వాడికి బలం ఇవ్వడం రాదు, తిండి పెట్టడం ఒకటే మనకు వచ్చు. ఆ తిండి వాడు హరాయించుకోవడం అది మన చేతుల్లో లేదు. ఈ విధంగా మనకి చేతకానివి ఎన్నో మనకి తెలిస్తే మనకు కొంత అహంకారం. ఒకడేమో ఇంట్లో ఉండగా నేను అహం పండిత అన్నట్ట, మరి కొంతమంది పండితులను చూసి అహమేవ పండిత అన్నాడు, నేను పండితుణ్ణే అన్నట్ట. ఇంకా గొప్ప గొప్ప వాళ్ళని చూసి అహం న పండిత అన్నాడు, నేను పండితుణ్ణి కానన్నాడు. ఎందుకంటే మొదట ఇంట్లో ఉన్నప్పుడు కూపస్థ మండూకంలాగా, మండూకం అంటే ఏంటి? కప్ప. కూపస్థ మండూకం అంటే నూతిలో కప్పలాగా ఇదే నాకు సర్వస్వం, నేనే పండితుడిని అనుకున్నాడు. మహామహాత్ముల్ని చూశాక ఓహో నేను కూడా పండితుడినే అన్నాడు. ఇంకా గొప్ప వాళ్ళని చూశాక అహం నా పండిత. ఇంకోటి ఏంటంటే మనకి అంతా మనకు తెలిసినది ఏంటంటే ఈ జ్ఞానం అంతా మనకి బంధమే, అడ్డే. అసలైన సత్యాన్ని భగవంతుణ్ణి తెలుసుకోవడానికి ఆర్జించిన జ్ఞానం అంతా ఒక అడ్డు. అలాగే మన నమ్మకాలు మనకు అడ్డు, మన అభిప్రాయాలు మనకు అడ్డు. ఇవన్నిటినీ మనం తొలగించుకుని ఎంటీ అయినవడమే మనం నేర్చుకోవాల్సింది. మనకు అదే ఇష్టం ఉండదు, సంథింగ్ అవ్వాలి, నేను సంథింగ్ అవ్వాలి, అందరికీ తెలియాలి నేను ఇంత అని. ఏమిటి లాభం దానివల్ల? మీరు ఆలోచించండి. కొంచెం జ్ఞానం వచ్చాక 10 మంది ఆహాకారాలు పెడితే మనకి ఏమిటి కలిసి వచ్చింది? అహం పెరుగుతుంది తప్ప ఏమీ లాభం లేదు. అంతేనా కాదా? అహం పెరగడం వల్ల మనం పతనం అయిపోతున్నాం. నేను 5వ క్లాస్లో ఒక అఫ్రోజ్ అని ఒకడు ఉండేవాడు, ముస్లిం కుర్రాడు. ఆ క్లాస్కి మామూలుగా చెప్తూ వాడు అన్నిట్లో న్యూస్ పేపర్ రీడింగ్ బాగా చదివేవాడు, ఇంగ్లీషు అన్నిట్లో ఫస్ట్ క్లాసులో సబ్జెక్ట్స్లో బాగా ఉండేవాడు. అందరు మేడమ్స్ వాడు ఎదురుగుండా పొగిడేసేవారు. ఓ రోజు నేను క్లాస్ చెప్పడానికి ముందు 10 నిమిషాలు ఎప్పుడు మాట్లాడేదాన్ని. అప్పుడు ఏం చెప్పానంటే గర్వం అన్న దానివల్ల మనకి చాలా నష్టం వస్తుంది, గర్వం వల్ల పతనం అయిపోతాం, ఈ లోపల మన పక్క వాళ్ళు పైకి వెళ్ళిపోతారు, మనం వెనక్కి వెళ్ళిపోతాం అని మామూలుగా చెప్పాను. వాడు ఒకరోజు ఫీడ్బ్యాక్ అడుగుతున్నాను, విచ్ మేడం యూ లైక్ అండ్ వై యూ లైక్ అని. వాడు ఏమన్నాడంటే లక్ష్మి మేడం మాకు టీచర్గా రాకముందు నేను చాలా గర్వంగా ఉండేవాడిని, నేనే అన్నిటికంటే గొప్పవాడిని అందరికంటే అన్నిటిలోని అని. ఎప్పుడైతే గర్వం అన్న దానివల్ల ఇంత నష్టం అని తెలిసిందో నేను వదిలేసేను అన్నాడు. అంటే పిల్లలకి పెద్దవాళ్ళకి తేడా అది. వాడు వెంటనే నేర్చుకున్నాడు. చూడ్డానికి కూడా చాలా బాగుండేవాడు. వాడు ఇప్పుడు ఏ పెద్ద ఆఫీసర్ అయి ఉంటాడో, ఐఏఎస్ కలెక్టర్ అయి ఉంటాడో మనకు తెలియదు. కానీ వాడికి ఆ తెలివితేటలు ఉన్నాయి. కానీ ఎదురుగుండా పొగడ్డం వల్ల వాడికి గర్వం వచ్చింది. ఆ గర్వంలో వాడికి ఏమిటవుతోంది, నెమ్మదిగా పతనం అయిపోతుంది. అందుకని ఆ గర్విష్ఠులకి వాళ్ళు గర్వం ఉందని తెలియదు, వాళ్ళు ఇతరుల్ని బాధ పెడుతున్నారని తెలియదు, వాళ్ళు చేసేదే రైట్ అనుకుంటారు.
గర్వం అంతా హాని చేస్తుంది, మనకి అందరిని చేసేస్తుంది, మనని మనం తెలుసుకోకుండా అడ్డేస్తుంది. ఎదుటి వాళ్ళలో అతి సూక్ష్మమైన తప్పుల్ని కొండంత చేస్తాం. దానికి ఒక శ్లోకం ఉన్నది, మనసి వచసి కాయే పుణ్య పీయూష పూర్ణాహ త్రిభువనం ఉపకార శ్రేణిభి ప్రీణయంత పరగుణ పరమాణూన్ పర్వతీకృత్య నిత్యం నిజహృది వికసంత సంతి సంత కియంత. అంటే ఎదుటి వాళ్లలో మూడు మూడు లోకాలని పరోపకార పారీణత అనే అమృతంతో నింపేసి, అంటే ఉపకార శ్రేణులతో నింపేసి, ఇతరులలో ఉన్న పరమాణువంత మంచి గుణాన్ని పర్వతం అంత చేసుకుంటూ వాళ్ళ హృదయంలో ఆనందించేటటువంటి సంతహ సత్పురుషులు కియంతహ కొద్ది మంది మాత్రమే సంతి అంటే ఉన్నారు. ఎటువంటి సత్పురుషులు? పరమాణు అంత ఇతరులలో ఉన్న మంచిని పర్వతం అంతా చేసుకుంటూ నిజ హృది తన హృదయంలో వికసంతహ ఆనందపడుతూ ఉన్నటువంటి సత్పురుషులు కొద్ది మందే ఉంటారు సుమా. అందుకని మనం చేయాల్సింది ఏంటంటే, ఇతరులలోది వాళ్ళకి వాళ్లే బాధ్యులు, కర్మదేవతలు ఉంటారు, వాళ్ళకి అన్ని కర్మలకి ఫలితాలు ఇస్తారు, మనమేమి ఇవ్వక్కర్లే. మనం ఏమి చేయగలగాలి అంటే, వాళ్ళు వినగలిగేటట్టు ఉంటే అభిమానంగా ప్రేమగా వాళ్ళకి చెప్పాలి, లేకపోతే వదిలేయాలి, అంతే. ఇంకా వాళ్ళ కర్మ వాళ్ళే అనుభవిస్తారు. ఎవరి కర్మని మన అతి సూక్ష్మంగా అతి తెలివిగా వాటిని దివ్యజ్ఞాన సమాజంలో లిపికాస్ అంటారు, కర్మదేవతలే. అందుకే మొన్న థియాసఫీ అదే కీటు థియాసఫీ పుస్తకంలో కూడా కర్మ సిద్ధాంతంలో అదే చెప్పారు. మీరు నేను ఎవరో వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వక్కర్లేదు, కర్మదేవతలు అతి సూక్ష్మంగా చేసిన కర్మకి ఫలితం ఇస్తూ ఉంటారు. అందుకని వాళ్ళ కర్మకు ఫలితం మనం ఇవ్వకపోతే ఏంటైపోతుందో అని మనం భయపడక్కర్లేదు, టైం వచ్చినప్పుడు అన్నీ వస్తాయి. ఆ విధంగా మనం ప్రతి క్షణము, అయితే ఇక్కడ కర్మ అంటే ఏమిటంటేనండి, మనస్సుతో చేసేదే కర్మ అంటారు మహాత్ములు. నేను మనస్సుతో వాళ్ళని కొడితే బాగుండని ఆలోచించాను, బయటకు కొట్టలే, ఆల్రెడీ నా కర్మ రిజిస్టర్ అయిపోయింది అక్కడ. భౌలోకంలో మాత్రం భౌతిక శరీరంతో చేస్తేనే కర్మగా పరిగణిస్తున్నారు. కానీ ఆ లిపికాస్ లేక చిత్రగుప్తుడు చిట్టాలో మనస్సుతో చేస్తే కర్మ చేసినట్టు అయిపోయింది, మనస్సే మూలం కదా. అందుకని మహాత్ములు లెటర్స్లో కూడా ఒక దగ్గర చెప్తారు, మనస్సుతో చేసేదే కర్మ. అది ఆల్రెడీ కర్మ అయిపోయిందని అక్కడ రికార్డ్ అయిపోయింది. అందుకని మనస్సు దగ్గరే మనం, ఎందుకంటే మనసులో వచ్చే ఆలోచన ఇంప్లిమెంట్ అవ్వడానికి ఎంతో టైం పట్టదండి. మీకు ద్వేషం వచ్చింది అనుకోండి, ఎంతసేపట్టండి మీ లోపల ద్వేషం ఇట్టే బయటకు వచ్చేస్తుంది కదా. సో మనసు ప్యూర్గా ఉంటే ఆటోమేటిక్గా ఇవన్నీ బయటికి రావు. అందుకని జ్ఞానానికి మనస్సును పవిత్రంగా ఉంచుకోవడానికి సంబంధం ఉంది. జ్ఞానం ఉంటేనే మనసు పవిత్రంగా ఉండగలదు, అసూయ ద్వేషాలు లేకుండా. సో ఈ విధంగా ఇవన్నీ ఇంటర్లింక్డ్. జ్ఞానం ఉన్నప్పుడే ప్రేమ అన్నది సంభవం. ప్రేమ మనస్సుకి సంబంధించింది కాదు, మనస్సుకు అతీతమైంది. ఇలాగా మనం అన్నిటినీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ ప్రకృతిలో, అందుకే రాబర్ట్ బ్రౌనింగ్ అనే ఆయన ఏం చెప్తాడంటే, ప్రతీదీ ప్రకృతిలో సరిగ్గానే ఆ నత్త సరిగ్గానే వెళ్తుంది, ఆ కీటకాలు సరిగ్గానే ప్రాపుతున్నాయి, పక్షులు సరిగ్గానే ఎగురుతున్నాయి, ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఫైన్ అన్ని. అంటే ఆయన దాన్ని ఆప్టిమిస్టిక్ థింకింగ్ అంటారు. అంటే అన్ని కరెక్ట్ గానే జరుగుతున్నాయి. ఎక్కడ కరెక్ట్ లేదంటే మానవుడు మనసే ఇది బాగోలేదు అది బాగోలేదు అని మొదలు పెట్టేది. సంపూర్ణత్వం ఉన్నవాడికి అన్ని చోట్ల నుంచి హ్యాపీనెస్ వస్తుంది, వాళ్ళకి బాగోలేదంటూ ఉండదు. అర్థమైందా మీకు? అంటే ఆ బాగులేకపోవడం అనేది విమర్శన దృష్టి, తర్వాత ఏంటంటే మనకు అలాంటి మైండ్ ఉండబట్టే మనం అటువంటి పక్షపాతమైన దృష్టి, అది సోకాల్డ్ నవీన సైన్స్ దాన్ని అడ్వాన్స్డ్ బిహేవియర్ అంటుంది, స్పిరిచువాలిటీలో అది అన్సివిలైజ్డ్ బిహేవియర్. ఎందుకంటే అలాగ చూడడం అన్నది రైట్ కాదు. ఏమైనా అయితే మనం చూసుకుని మనం ముందుకు వెళ్తూ ఉండాలి మన లోపలివి. అయితే మీకు ఆ బాధ్యత ఇచ్చినప్పుడు అది తప్పకుండా నిర్వర్తించాలి, అంతే. అది కూడా కరెక్ట్ వేలో. అందుకే మాట్లాడే ముందు కూడా ఆ మాటలో సత్యం ఉందా, ఆ మాట ఉచితమా, ఇవన్నీ ఆలోచించి మాట్లాడడం మంచిది. లేనప్పుడు మాట్లాడకుండా ఉండడం మంచిది అంటారు. అన్ని సమర్థతలు ఉండి మాట్లాడకుండా ఉండడం మంచిదని కృష్ణమూర్తి గారు అట్ ద ఫీట్ ఆఫ్ ద మాస్టర్లో చెప్పారు. ఎందుకంటే అత్యవసరం అయ్యి వాళ్ళు అడిగితే మాట్లాడాలి, లేకపోతే మాట్లాడకపోవడం మంచిది. ఈ విధంగా ప్రతి పాయింట్లో కూడా మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి మనం అవేర్నెస్ లేక మనం చేస్తున్నాం అనే ఒక భ్రాంతిలో బతుకుతున్నాం. దానివల్లనే మనకి కర్మబంధాలు ఏర్పడతాయి. అందుకనే ఇది భావ ప్రపంచం. ఈ ప్రపంచం అంతా భావ ప్రపంచం. ఇప్పుడు మీరు ఏ భావంతో ఫలాన్ని ఇచ్చారు అన్నది ముఖ్యం. ఆయనకి ఫలాలు లేక అష్టైశ్వర్య సంపన్నుడు, ఆయనకి మనమేమి డబ్బులు ఇస్తామండి?
కానీ మనం ఇచ్చే భావనలో ప్రేమ ఉందా? అందరూ ప్రేమకు వసులే. ఎలాంటి ప్రేమ? నిష్కామ ప్రేమ. సో ప్రతి దేవత, ప్రతి పరమాత్ముడికి కావలసింది ప్రేమ. ప్రేమ అన్నది తన ప్రేమించేవాడికి తను ప్రేమిస్తున్నానని తెలియదు. తెలిసిందంటే అది ప్రేమ కాదు. అందుకని ప్రేమ అన్నది ఒక న్యాచురల్, సహజ స్థితి అన్నమాట. ఈ విధంగా ప్రతి పనిని మనం నేను చేస్తున్నానన్న భావాన్ని వదిలేసి, అప్పుడు ఎలా అండి మరి అంటే ఎక్సలెంట్గా చేయగలం. దానికి వివేకానంద ఏమన్నారంటే, కోరిక లేకపోతే పనులేమి చెయ్యం కదండి అని ఎవరో అడిగారు. అప్పుడు ఆయన ఏమన్నారంటే, మీరు కోరిక పని ఫలితం మీద దృష్టి పెట్టినారు, ఆ దృష్టిని మీరు పని మీద పెడతారు. అంటే ఒక 10% పని మీద ఫలితం మీద పెట్టేసిన దృష్టిని మళ్ళీ పని మీద పెడితే ఇంకా ఎక్సలెంట్ వర్క్ జరుగుతుంది. సగం ఏమో లేదా 25% పని మీద, 25% ఫలితం మీద పెట్టాం. పని మీద అంతా 25% పెట్టాం. ఫలితం మీద పెట్టిన దృష్టిని పని మీదకి మరలి చేస్తే 50% పని మీదే వస్తే ఇంకా ఎక్సలెంట్ గా జరుగుతుంది. ఇది మనం అనుకుంటాం, కోరిక లేకపోతే పని ఇంకా బాగా జరుగుతుంది, ఫలితం మీద ఆశ లేకపోతే ఇంకా ఎక్సలెంట్ వర్క్ చేస్తాం. ఏ క్షణం కాక్షణం, మూమెంట్ టు మూమెంట్ అవేర్నెస్ అంటారు కృష్ణమూర్తి గారు. ఏ క్షణం కాక్షణం. నేనేదో కొండెక్కిపోయాను, నేను అదే మొన్న ఎవరో గౌరీశంకర్ అన్నట్టు నేనేమో కోపాన్ని జయించేసాను, నేను ఇది చేయి, అవేది ఉట్టివే. ఆ క్షణానికి నిన్న ఒక ఆయన మాట్లాడుతూ అదే అన్నారు. నేను ఒకప్పుడు అలాగే అనుకున్నాను, తర్వాత నేను కృష్ణమూర్తి గారిని విన్నాక అదేదో అక్కడ ఎక్కిపోయి ఉండిపోతాం అంతే అక్కడే అనుకున్నాం. అలా కాదు, ఏ క్షణం కాక్షణమే. నేను నిన్న కోపాన్ని జయించాను, ఈ క్షణం జయించగలను లేను. అది మూమెంట్ టు మూమెంట్ అవేర్నెస్ కానీ అది ఎక్కడ అది 100% అక్కడే ఉంటారన్నది లేదు. ఆ విధంగా మనం ఎప్పుడు కూడా అవేర్నెస్తో చూసుకుంటూ ఉంటే, అంటే మనం ఎప్పుడు ఏం చేస్తామండి, గత సంబంధించిన మనస్సుతోటే చూస్తాం. అది అలవాటు అయిపోవడం వల్ల మనకు కష్టంగా ఉంటుంది అవేర్నెస్. కానీ అవేర్నెస్ ఎప్పుడైతే మీకు మామూలు అయిపోయిందో, అప్పుడు ప్రతి క్షణం ఇంట్రెస్టింగ్గా ఉంటారు, సృజనాత్మకంగా ఉంటుంది, క్రియేటివ్గా ఉంటాం. డల్ బోర్ అన్నవి లేవు అక్కడ. అది మనకి తెలియక, నా చిన్నప్పుడు నన్ను ఇంత బాగా చూసేరు వాళ్ళ, వాళ్ళు నన్ను ఇంత పెంచుకున్నారు, ఎందుకంటే present లో వాడికి ఆ మెప్పు లేదు కనుక గతాన్ని గుర్తుపెట్టుకుంటున్నాడు అంతేనా. లో అంతకంటే బ్రహ్మాండంగా జరిగితే నా చిన్నప్పుడు అంటూ చెప్పుకోకర్లే, అంతేనా కదా. అంటే ప్రజెంట్ లో హౌ ఐఆమ్, అది ముఖ్యం. కృష్ణమూర్తి గారికి ఎవరో వచ్చి నాకు ఇలాగా మంచి అనుభూతి వచ్చింది, అంత నేను లేను అక్కడ, అలాంటి అనుభూతి, అంత సర్వస్వం రోజు చూస్తున్నవే అన్న అద్భుతంగా కనబడి అంటే మళ్ళీ నాకు ఆ అనుభూతి కావాలన్నారు. అంటే అక్కడే, అక్కడే వదిలేయండి, ఈ క్షణంతో ఉండండి అన్నట్టు. ఎంత అద్భుతమైనదైనా అక్కడే వదిలేయాలి. ఎందుకంటే మీరు మళ్ళీ గతాన్ని తెచ్చారు, డెడ్ గతం, మృతప్రాయమైన గతంతో జీవిస్తున్నామంటే మన లైఫ్ మృతప్రాయం అయిపోయింది. ఏ క్షణం కా క్షణం, అప్పుడు మన లైఫ్ హాయిగా ఉంటుంది. అంటే ఈ క్షణంలో ఉన్న దైవతత్వాన్ని మనం వదిలేస్తున్నాం కదా గత జ్ఞాపకాలతో. ఆలోచనలన్నీ ఏం చేస్తాయి, దైవాన్ని దూరం చేస్తాయి. ఎందుకంటే ఆలోచన గతానికి చెందింది, పరిమితమైనది. ఆలోచన ఎప్పుడు భగవతత్వాన్ని పట్టుకోలేదు. ఆలోచనతో మనకి తెలుసున్నదే సర్వం అనుకుంటాం. ఒక 10 పిహెచ్డీలు చేసినా, 100 డాక్టరేట్లు వచ్చినా వాటికి తెలుసున్న జ్ఞానంట ఒక కర్రముక్కలో పొన్ను వంతే. ఎందుకంటే కృష్ణమూర్తి గారు ఏమన్నారంటే, మనకి మనస్సుకి తెలుసున్నది అంతా ఒక కర్రముక్క అయితే తెలియంది ఒక సముద్రం అన్నారు. అంటే ఈ మొత్తం జ్ఞానం అంతా కర్రముక్కతో ఈక్వల్. మీకు అర్థమైందా? అంటే తెలియంది ఎంత ఉందో మనస్సుకి అగోచరమైనది ఒక సముద్రం అంత ఉంది. మనం మనసుతో అలవాటైపోయి అది నాకు తెలియట్లేదు. ఎందుకు తెలుస్తుంది? నేనంటే మనసు అన్న భావంతో ఉన్నంతసేపు నువ్వు మనసు వదిలేస్తే తెలుస్తుంది. అది చేత కాదు కనుక నాకు తెలియట్లేదు అంటారు. నేనంటే మనసు, నేనంటే శరీరాన్ని అనేది తిష్ట వేసి కూర్చుని నాకు ఆ సత్యం తెలియట్లేదంటే ఎలాగా? ఫస్ట్ వదలాలి కదా. ఈ విధంగా ఫస్ట్ ఇవి ఎప్పుడైతే వదిలేమో ఆటోమేటిక్గా మూమెంట్ టు మూమెంట్ అవేర్నెస్లో కర్తృత్వాభిమానం లేదు, నేను చేసేను నేనే లేదు కదా. ఆ నేనన్నది కూడా మనస్సు క్రియేట్ చేసిన ఒక ఆలోచన. అది తెలిసాక అయ్యో నేనే లేదా అనేది మనకు అర్థమవుతుంది. మనస్సు ఒక ఆలోచనని వేరేగా పెడుతుంది, నువ్వు అని. అందుకే నేను ఎక్కడో ఉన్నాను అంటారు. ఎక్కడున్నారు? మిథ్యా నేనే అది, సత్యమైన నేనన్నది అస్తిత్వం లేదు, అంతే కదా. ఈ విధంగా మనం ప్రతి క్షణం కూడా అవేర్నెస్తో చూసుకుంటూ ఉంటే మన నిత్య జీవితంలో పని అన్నది జరుగుతోంది, జరపబడుతోంది, చెయ్యటం లేదు అన్నది అర్థమైపోతుంది. చేస్తున్నాను అనగానే అక్కడే భ్రాంతి మొదలైపోయింది, ఇల్యూషన్. నేను చేస్తున్నాను ఈ బాడీని, ఎన్ని ఇల్యూషన్స్ వచ్చాయో అక్కడ. అందుకని అవేర్నెస్ యొక్క డీపర్ అవేర్నెస్. అందుకే ఆ అచల సాంప్రదాయం వాళ్ళు ఎరుకనే భగవంతుడు అనేస్తున్నారు.
ఎరుక అంత గొప్పది. ఆ ఎరుక అన్నది ఉంటే అప్పుడు మనం అసలైన రియాలిటీ అన్నది ఏ క్షణానికి ఆ క్షణం అనుభూతిలోకి వస్తుంది. అనుభవించేవాడు లేని అనుభూతి. ఇది మాటల్లో చెప్పినప్పుడు అబ్జర్డ్ గా ఉంటుంది, అనుభవించినప్పుడు సులువుగా ఉంటుంది. నిన్న టాపిక్ లో అదే చెప్పారు, ఇన్నోసెంట్ మైండ్ అన్నది అవసరం. ఏ మనస్సు అయితే ఇన్నోసెంట్ గా లేదో అది హ్యాపీగా ఉండదు. ఇన్నోసెన్స్ లేని మనస్సుకి విజ్డమ్ ఉండదు అని మొట్టమొదటి నుంచి ప్రారంభించి ఆయన చెప్పారు. ఇన్నోసెన్స్ అన్నది ప్యూరిటీ ఆఫ్ ద బాడీస్ తో ఇన్నోసెన్స్ ఉంటుంది. అంటే ఎంత అవసరం చూడండి ఇన్నోసెన్స్. ఏ మనస్సు అయితే ఎన్నిటితోటో ఆశయాలతో ఏదో అవ్వాలన్న వాటితో నిండిపోయి ఉంటుందో ఆ మనస్సుకి ఎప్పుడూ కూడా సత్యాన్ని తెలుసుకోలేదు. ఓకే, ఇక్కడితో ఆపుదాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నాకు కొంచెం మంచినీళ్ళు, నా మంచినీళ్ళు నీకు తెలుసు కదా. నిష్కామ అంటే సాధారణంగా అందరూ ఫలితం ఆశించకుండా చేయడం అనుకుంటారు. అసలు నిష్కామ కర్మ అంటే ఫలితం ఆశించకుండా చేయడం ఒకటే కాకుండా కర్తృత్వ భావం లేకుండా చేయడం అని నిన్న నేను ఇందులో. అవునులే, ఆ రెండు మాటల్లో డిఫరెన్స్ అయినా ఒకటే కదా. ఫలితం ఎప్పుడైతే నువ్వు ఆశించట్లేదో ఆటోమేటిక్ గా నిష్క్రియ యోగం వచ్చేస్తుందని ఇందాక చెప్పాను. నిష్కర్మ అంటే సాధారణంగా ఫలితం ఆశించకపోవడం అంటే నాకు ఏం వచ్చింది అని ఆలోచించకపోవడం. అలా కాదు, ఇది ప్రాక్టికల్ ఇంప్లికేషన్ లో ప్రాక్టికల్ గా చేస్తే ఈ రెండు సైడ్ బై సైడ్ ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు ఫలితం ఆశించట్లేదు, చెప్తున్నాను ఫోకస్. అందుకే మొదట్లో ఏం చెప్పారు, ఫలితం భగవంతుడికి అర్పించి అని. అంటే ఇంకా నేనున్నానని. ఆ తర్వాత అక్కడ ఫలితమే ఉండేటప్పుడు చేసేవాడే లేడు. ఇంకోటి జ్ఞానం అనేది బంధం కలిగిస్తుంది కానీ మళ్ళీ సేమ్ జ్ఞానం అంటే దాని వల్లే ట్రూత్ తెలుసుకోవాలి. రెండు కూడా వల్లే ప్రేమ అని తెలుసుకో ఉంటుంది. ప్రేమ అన్నది నేనన్నది డిజాల్వ్ అయినప్పుడు ఉంటుంది. కరెక్టే, కానీ జ్ఞానంది కూడా జ్ఞానం బంధమే, దాని జ్ఞానం అవసరం కూడా. అసలు నేనంటాను జ్ఞానం అన్నది బంధమే. అది ఎందుకు బంధం అంటే అది ఈగోని కలిగి చేసినప్పుడు అది బంధం అవుతుంది. నేనే చేశాను, నాకు వచ్చు, ఇవన్నిటి వల్ల అది గర్వము. అందుకు కాదు, సత్యాన్ని తెలిసి కప్పేస్తుంది జ్ఞానం. మనకి తెలుసున్న లైన్ లోనే మనం చూడు ఈగో లేకపోయినా భగవంతుడు ఇలా ఉంటాడు అలా ఉంటాడు, అదే కండిషన్డ్ మైండ్స్ లో ఆలోచిస్తాం. అందుకని జ్ఞానం బంధ. జ్ఞానం అవసరం కూడా, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఆ జ్ఞానం ఏంటంటే విజ్డమ్ అంటారు ఇంగ్లీష్ లో. దట్ ఈస్ మనకి తెలుగులో అక్యుములేటెడ్ నాలెడ్జ్ ని విజ్డమ్ ని ఒకే పదం వాడతాం. దట్ జ్ఞాన ఈస్ దట్ ఎంటైర్ వన్నెస్ అనుభూతి. ఆ సత్యం జ్ఞానంలో అక్యుములేటెడ్ జ్ఞానం కాదు. ఇక్కడ ఒకటి చెప్తాను. హిరణ్యకశిపుడు వాళ్ళ బ్రదరు హిరణ్యాక్షుని చంపిస్తున్నప్పుడు, అదే విష్ణుమూర్తి వల్ల ఏదైతే వరాహతారులు కదా, వరాహవతారులు అనుకుంటారు. అయితే భార్య అంటే ఏంటి, హిరణ్యకశిపుడి తల్లి వదిన పిల్లడు వాళ్ళ పిల్లలు ఏడుస్తూ ఉంటే ఎంతో ఇలాంటి జ్ఞానం, ఆత్మజ్ఞానం ఇస్తాడు. అందులో ఏం చెప్తాడంటే, ఒకటి తర్వాత మామూలు మళ్ళీ కక్ష అవన్నీ ఉన్నాయి, కానీ ఆ టైంలో మాత్రం ఎంత బాగా చెప్తాడంటే, భగవద్గీతలోనే చదివాను, భాగవతంలో చదివాను. చూడు, మీరు అసలు ఎప్పుడూ కూడా ఇతన్ని అసలైన చూడలేదు, అసలైన చెవులతో అతను ఏమి వినలేదు. అలాంటి మీకు అసలు అతను తెలియదు. మీరు ఎప్పుడు చూసింది అతని బాడీని, ఆ బాడీ ఇక్కడ కూడా ఉంది. అంటే అది మనకి వరకు అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే వినడం వేరు. అట్ ద టైమ్ ఆఫ్ మనకి ప్రియాతి ప్రియం వాళ్ళు చనిపోయినప్పుడు కెన్ వి బి లైక్ దట్? ఇట్స్ నాట్ ఫర్ సేయింగ్. అంటే ఇది కూడా వినడానికి కూడా చాలా ఇదిగా అనిపించింది. అంటే అలా కాదు, అది నువ్వు చెప్పింది కామన్ పాయింట్. ఎలాగా బాడీ ఈజ్ నాట్ ద కళ్ళతో చూసే. ఇప్పుడు మనం ఇందాక నుంచి స్టార్టింగే అది చెప్పుకున్నాం కదా, బాడీ ఈజ్ నాట్ దట్ ఐనెస్ కదా. అలాగే వ్యక్తిని కూడా బాడీగా చూస్తున్నాం మనం, లేదా ఇమేజ్ లో చూస్తున్నాం, మన ఊహాత్మక చిత్రంతో చూస్తాం. కృష్ణమూర్తి గారు ఇమేజ్ చెప్తారు చాలా బాగా. మన కోసం మనకు ఇమేజ్ ఉంటుంది. నాకు చాలా జ్ఞానం ఉంది, నేను చాలా మంచిదాన్ని, నేనే అందరికంటే బెస్ట్, ప్రపంచంలో అందరూ నా అంత జ్ఞానులు తెలివైన వాళ్ళు లేరు. ఇదంతా ఇమేజ్. ఇమేజ్ లేకపోతే మన తిట్టినా కోపం రాదు, అవునా? యు నో నథింగ్ అన్నారు అనుకోండి, ఎస్ ఐ నో నథింగ్.
అందులో కానీ ఇమేజ్ ఉంటుంది, నాకు ఎన్నో తెలుసని. నేనే అంతే కాకుండా మన వాళ్ళ ఇమేజ్ కూడా ఉంటుంది. అందుకే మన వాళ్ళని ఎవరినన్నా కూడా కోపం వచ్చేస్తుంది. వాళ్ళ ఇమేజ్ కాదు, మన ఇమేజ్ మనకి ఎఫెక్ట్ వాళ్ళ ఇస్తుంది. ఇమేజ్ ఎలాగే కోపం వస్తుంది. అంటే మన వాళ్ళని అన్నా ఎందుకు వాళ్ళ ఇమేజ్ వాళ్ళ పట్ల మనకున్న ఇమేజ్ చెప్పండి. ఇప్పుడు మన పట్ల మనకి ఇమేజ్ ఎలాగో ఇద్దరు, అందుకని ఇమేజ్ ఈజ్ లవింగ్ ఇమేజ్, దెర్ ఇస్ నో లవ్ అన్నారు. సో ఇమేజ్ లవింగ్ లో నో లవ్. ఇలా బాధ ఎక్కువ నా తప్పున నేను ఎందుకు మీరు ఫీల్ అయ్యారని అడిగారు. అప్పుడు నాకు అర్థం అవ్వలేదు. నాకు పోయిన తర్వాత ఆ విషయాన్ని బాగా అవగాహన చేసుకున్నాక అప్పుడు అర్థమైంది. అసలు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే తను నాకు నేను కాదు, తను వేరే నేను వేరే, కానీ అంతా ఒకటైందా ఆ ఫీల్ నాకెందుకు కలిగింది అని నేను అబ్జర్వ్ చేసుకున్నప్పుడు అది నాకు అర్థమైంది. అదోటిను ఆ మిమ్మల్ని అన్నా ఇఫ్ దేర్ ఇస్ ట్రూత్ మనం ఫీల్ అవ్వకరు. అవును. మనకి ఇమేజ్ లేకపోతే మనం హర్ట్ అవ్వండి, ప్రైడ్ ఉంటేనే హర్ట్ అవుతాం. అందుకని బాడీ అనే దానికి ఆయన నిన్న చెప్పారే, ఒక ఆయన రామకృష్ణ గారిని ఫోన్ చేస్తుంటే చూడలేదు, అయితే ఆన్లైన్ లెక్చర్లోనే తెలుసు. అంటే అతన్ని అప్పుడు నాకు తెలియదు, నిన్న ఫోన్ చేస్తే తెలిసింది. ఏమన్నారు, శరీరం నేను కాను. అప్పుడు నేను అన్నాను, మెకానికల్ చాంటింగ్ కాకుండా హృదయంతో అలా గుర్తు చేసుకోండి అన్నాను. ఏ క్షణం ఆ క్షణం నేను శరీరాన్ని కాను అంటే శరీరం ఒకరోజు చనిపోతుంది, దాన్ని కాల్చేస్తారు. నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి చూసి కాల్చేస్తారు కదా అనుకునేదాన్ని. కాల్చేస్తారు, అది సత్యమే కదా. దీన్ని ఎవ్వరు ఒక నిమిషం ఉంచారు, ఎవరి శరీరాన్ని కూడా చనిపోయాక కదా. సో దీన్ని కాల్చేస్తారనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటే నష్టం ఏంటిది? నేను చాలా రోజుల నుంచి అడగాలని క్వశ్చన్ అడుగుతాను. వాళ్ళు శవాన్ని పడుకున్నప్పుడు బాధపడతారు కదా, ఆహా. కానీ అందరికీ తెలిసిన విషయం ఆ బాడీ ఇంకా రాదు అనే విషయం తెలుసు. కానీ దేనికోసం బాధపడుతున్నారు అనే విషయం తెలియకుండా బాధపడుతున్నారు కదా చాలా మంది. వాళ్ళ కోసం బాధ, ఆ చనిపోయిన వాళ్ళ కోసం బాధ కాదు. అంతే కదా, వాళ్ళ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. సాధారణంగా ఇదే చెప్తారు. అవునమ్మా, అంటే ఎన్నిసార్లు గమనించినా ఇలా చూసేదానివి అలా చూసేదానివి ఈ మాటలు చెప్తారు ఒక బాడీ ఉండేటప్పుడు. ఇంత ఎందుకండి, నేను చెప్పాను కదా ఎమ్మెల్యే గారి ఆ తండ్రి చనిపోయారు, ప్రతాప్ కుమార్. వాళ్ళ తల్లి థియోసఫిస్ట్. ఆవిడ ఎన్నో అంటే పుస్తకాలు భగవద్గీత తన మాటల్లో అనువదించుకున్నారు. అలాగే థియోసఫీ వాళ్ళ ఇంట్లోనే థియోసాఫికల్ ఇది పెట్టుకున్నారు. ఆవిడ ధనవంతులే కానీ మంచితనం. అయితే ఆవిడే ఉన్నారు, అందరూ స్త్రీలు ఉన్నారు, ఆ హాల్ అంతా నిండిపోయింది. నేను అన్నాను, నేను చెప్పే విషయాలకు మీరు బాధపడకండి అన్నాను. నిజంగా చనిపోయిన వాళ్ళ కోసం మనం బాధపడుతున్నావా, మన కోసం మనం బాధపడుతున్నావా? చనిపోయిన వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్తున్నారని ఒక్కరైనా ఏడిచారా? అయ్యో ఆయన చనిపోతే నా గతేంటి అంటే మళ్ళీ నా ఏడుపే, నా కోసం ఏడుపు. నాకు ఆయన ఉన్నప్పుడున్న సుఖాలు రావేమో, ఆయన ఉన్నప్పుడున్న సెక్యూరిటీ రాదేమో, నా బతికేంటైపోతుంది, ఇవే కదా. అంటే అది మన సొంత దాని మీదే మన బాధ, కానీ వాళ్ళ కేసు అని మనం చెప్పుకుంటాం. జ్ఞాపకాలు ఉన్నాయి, జ్ఞాపకం వసంతలత కావాలి మా క్లాస్మేట్ అంది, ఆయన్ని జ్ఞాపకం చేసుకుని వస్తుంది కదా మన గ్రూప్ లో. నాకు మా చనిపోయారు అప్పుడే కొత్తగా, మా ఆయన జ్ఞాపకాలు వచ్చినప్పుడల్లా నాకు దుఃఖం వస్తుంది. ఈ జ్ఞాపకాలు వస్తే పర్వాలేదు కానీ దుఃఖం ఎందుకదండి? అదేమిటి లక్ష్మి అని ఆలోచించాను. జ్ఞాపకం ఉంటుంది, అలా నేళ్లే ఉన్న వాళ్ళ జ్ఞాపకాలు ఉండవా, కానీ దుఃఖం ఎందుకు దానికి అని అలా తను ఆలోచించుకునే అది అంటే అంతే కదా, మనం దుఃఖాన్ని జోడిస్తున్నాం ఏదో మరొక ఆలోచనలు పెట్టి, డిజైర్స్. అదే మీరు అన్నది రైటే, ఎవరు వాళ్ళ కోసం ఏడవరు. పేరుకి ఏం చెప్తారు వాళ్ళంటే మాకు ప్రేమ. ఏమిటి ప్రేమ? మా ఆయన ఉన్నప్పుడు ఉన్నటువంటి ప్రెస్టీజ్ నాకు దొరకలే, మా ఆయన ఉన్నప్పుడు ఉన్న కంఫర్ట్స్ నాకు దొరకలే. ఇంకా చెప్పిన చాలా మంది ఆడవాళ్ళు మా ఆయనతోటి వస్తానంటారు, ఎందుకంటే వాళ్ళ ఆయనతో వస్తే కారులోనో మోటార్ సైకిల్లోనో తీసుకెళ్తారు. అంతేనా? అంటే ఇదేదో చూడండి, డిపెండెన్సీ ప్రేమ అనుకుంటారు, డిపెండెన్సీ ఈజ్ నాట్ లవ్. ఆ లోపాలు ఎప్పటికైనా బయటికి వెళ్ళిపోతుందని తెలుసు, దానికోసం చెప్పినప్పుడు వినేటప్పుడు వినట్లేదు. అది కూడా అంటే అది అర్థం అవ్వకో ఏంటనేది తెలియట్లేదు. కానీ ఇప్పుడు ఈ శరీరం కోసం ఎవరు ఏడట్లేదు అనే విషయం అందరికీ తెలుసు. లేదు లేదు లేదు, అందరికీ తెలియదు. మీరు ఒకటి అనుకోండి, ఆ శరీరమే వాళ్ళు అనుకుంటున్నారు, అవునా కదా, అందుకే ఏడుస్తున్నారు. ఓకే చెప్పనండి రాము గారిని, మీరు అన్నది తెలిసిన వాళ్ళు కూడా, నేను నాకు ఇవాళ తెలిసిపోయింది, నేను ఇవాళ నుంచి నేను శరీరం కాదని ఉండగలవా అంటే ఇవతల వాళ్ళ సంగతి మనకు అనవసరం. ఎక్కడ ఎన్నిసార్లు నేను చదివినా మనం ఎంత చేయగలము అన్నది కూడా చూడాలి. మనం కూడా వాళ్ళు అయిపోతున్నాము ప్రతి ఒక్కటి అలా. ప్రతిదీ లక్ష్మి ఏముంది, నేను చెప్పాడు అనగానే మనలో రావాలి. అది రావాలంటే
అట్లీస్ట్ అప్రిషియేట్ చేయడం రావాలి, వస్తుంటారు ముందు కదా. ఇప్పుడు తెలియకపోతే తెలియదురైనా తెలియాలి, లక్ష్మణ్ అందరికీ తెలియాలి. తెలిసేది కూడా ఎంతమంది ఫాలో అవ్వగలుగుతున్నారు అన్నది వాటి అంటాను కదా. అన్నిటికంటే